హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనమందరము ఒక గొప్ప బాధ్యతను తెలుసుకుందాం. మనమందరము మన కుటుంబస్తుల కోసం, మన స్నేహితుల కోసం, మన రక్త సంబంధికుల కోసం, మన ప్రియుల కోసం, ఆత్మీయుల కోసం బాధ్యత కలిగి ఉంటున్నామా? వారి కొరకు ప్రార్థిస్తున్నామా? ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇది నాన్న పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈ యొక్క వచ్చిన విషయమై మనం ఆలోచన చేస్తే, ఈ వాక్యం ద్వారా సమూయేలు ప్రవక్త తన ప్రజల పట్ల ఉన్న ఆత్మీయ బాధ్యతను మరియు ప్రార్థనా హృదయమును తెలియజేస్తున్నాడు. ప్రజలు తప్పు చేసిన సమూయేలు వారిని విడిచిపెట్టలేదు. మనం కూడా మన కుటుంబస్తుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్నవారు కానీ, మన ఆత్మీయులు కానీ, వాళ్ళందరూ ఏ పొరపాటు చేసినా, మన హృదయంలో నప్పించినా మనము వారి కొరకు మానక ప్రార్థించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనము ప్రార్థించడం ఆపడం దేవుని ఎదుట పాపమవుతుంది. ఆ విషయమే సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల నిమిత్తమై పలుకుచున్నాడు. నిజమైన దేవుని సేవకుడు తన ప్రజల కోసము ఎప్పుడూ ప్రార్థిస్తాడు. ఆయన వారికి శ్రేష్టమైనటువంటి మార్గమును చూపిస్తాడు. ఇది మనందరికీ ఒక గొప్ప పాఠము. మన చుట్టూ ఉన్న వారి కోసము మనము తప్పక ప్రార్థించాలి. మన చుట్టూ ఉన్న వారి పట్ల, సంఘస్థుల పట్ల, మన కుటుంబస్తుల పట్ల, స్నేహితుల పట్ల మనము బాధ్యత కలిగి వారి విషయమై నిరంతరము మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన అనేది సేవలో ప్రధాన భాగం. ఇతరుల కోసము ప్రార్థించడము ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. బోధించడం అంటే కేవలం మాటల్లో కాదు, జీవనంలో చూపించాలి కూడా. మనము ప్రార్థనను ఎప్పుడూ ఆపవద్దు. మన హృదయంలో నొప్పించినా మనం వారి కోసం మనము తప్పక ప్రార్థించాలి. మనము మనందరి కుటుంబస్తుల కొరకు నిలబడాలి. వారందరినీ ప్రభు మార్గంలో నడిపించాలి. స్నేహితులారా, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన మనము ఇతరులకు చేయగలిగేటువంటి అత్యుత్తమ సహాయం అని మనము గ్రహించాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.